ఏదైతే ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే డెఫినెట్ గా వాళ్ళు దోస్తులు కాబట్టి అంతకు మించి అయితే ఎక్కువ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఏమనుకున్నాము అని అంటే అట్లీస్ట్ లాజికల్ గా కూడా మనం ఏదైనా మాట్లాడినా కూడా దానికి కొంచెం లాజికల్ సబ్స్టాన్షియేషన్ ఏమైనా చేస్తాడు కావచ్చు వాళ్ళ కేటీఆర్ అని. ఇన్ని రోజులు వాళ్ళు రియాక్ట్ కానప్పుడే అది అర్థమైంది. బట్ స్టిల్ ఇవాళ మాట్లాడినప్పుడన్నా మేము చేసేదానికి ఎంతో కొంత లాజికల్ సబ్స్టాన్షియేషన్ ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు అని అనుకుంటే అక్కడ కూడా నిజంగా కూడా ఇంత ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యిండు అనిపించింది. ఇవాళ వీళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు సురేష్ గారు? తెలంగాణలో మీరు ఎట్లా చేస్తారు? నేను తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణ భారతదేశంలో లేదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదా? తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ లేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు లేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల యొక్క బెనిఫిషియరీస్ ఇక్కడ లేరా? ఉన్నారు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. వీళ్ళట ఢిల్లీకి పోయి దీక్షలు చేయొచ్చట, వీళ్ళట మహారాష్ట్రలో పోయి ధర్నాలు పెట్టుకోవచ్చట, సభలు పెట్టుకోవచ్చట, అన్ని పెట్టుకోవచ్చట. వీళ్ళట అదే మాకు ఆంధ్రతో ఏం సంబంధం, ఆంధ్రతో మాకు సంబంధం లేరు అని మాట్లాడుతున్నారు కదా. ఇదే ఆంధ్రాకి సంబంధించి వీళ్ళ పార్టీకి ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. అక్కడ వీళ్ళు పోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరి వీళ్ళకి ఏం సంబంధం ఉందని పోయి వీళ్ళు మాట్లాడినరు. అంటే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మా పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళ దేశ్కి నేత అని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ కేసీఆర్ గారిని పాపం కష్టపడి. మరి ఆ దేశ్కి నేతకి వాళ్ళ రోజున పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అంశం నేనేమంటున్నా దాని మీద క్లారిటీ, వెదర్ యు ఆర్ సపోర్టింగ్ ఇట్ ఆర్ వెదర్ యు ఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. ఎనీవేస్ నేను మాకు సపోర్ట్ చేయమని మేమేం చెప్తాం, కానీ తప్పుని తప్పని కూడా చెప్పలేకపోతే ఇక మీరెందుకండి రాజకీయ నాయకులుగా నాకు అర్థం కాదు. పోనీ కాదా తప్పు కాదు ఒప్పు, అది చాలా మంచి పని చేసిండు జగన్మోహన్ రెడ్డి గదనని చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మాకు సంబంధం లేదు అని అంటే ఇవాళ రోజు నేను ఉల్టా సరే మీకు సంబంధం లేదు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి మాత్రం బయట మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి పాప మా కాన్స్టిట్యున్సీలో మరి ఆ ఓట్లు కావాలన్నా ఏం ఓట్లు కావాలన్నా ఏందో తెలియదు, వాళ్ళైతే వచ్చి మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి రమేష్ గారు పోయి అక్కడ రాజమండ్రిలో సంఘీభావం తెలుపుతారు, మాట్లాడతారు. నిన్నగాక మొన్న పోచారం శ్రీనివాస గారు ఎవరైతే స్పీకర్ గా ఉన్నారో వాళ్ళు వచ్చి బయటకు మాట్లాడతారు. అట్లనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడచ్చు. అంటే ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాను? ఇందాకన్నా లాజికల్ సబ్స్టాన్షియేషన్ అని అన్న చూసిండ్రా సురేష్ గారు?